వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సమోసా ఎట్లా తయారు చేద్దామో చూద్దాము. ముందుగా 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సగం టీ స్పూను ఉప్పు వేసుకోవాలి, సగం టీ స్పూను ఓం వేసుకోవాలి. ఇది బాగా కలిసేంత వరకు కలుపుకొని నూనె వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. అది ఇప్పుడు ఇట్లా నూనె పోసి బాగా మర్దన చేసుకోవాలి. నూనె బదులు నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె బాగా కలిసిన తర్వాత పిండి ఇట్లా ముద్దలాగా కావాలి, పట్టుకుంటే ఇట్లా ముద్దలాగా కావాలి, అప్పుడు బాగా వస్తుంది. ముద్దలాగా కాకపోతే ఇంకొంచెం నెయ్యి అయినా నూనె అయినా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి కలుపుకోవడానికి చల్ల వాటరు పోసుకొని తడుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు పోసి ఇప్పుడు ఈ పిండి బాగా తడిపిన తర్వాత గట్టిగా తడుపుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. తడిపిన తర్వాత తడి పట్టేసి ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి, సైడ్గా పెట్టాలి. ఇప్పుడు కిలో ఆలుగడ్డ తీసుకొని ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాము. కొంచెం మ్యాష్ చేసుకోవాలి, మరీ అంత మెత్తగా చేసుకోకుండా కొంచెం ముక్కలుగా ఉండాలి. దీనికి వేయడానికి కొత్తిమీర సన్నగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల అల్లము, పచ్చిమిర్చి ఒక చిన్న కప్పు అంత సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మిర్చి సన్నగా కోసి నూనెలో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి సమోసాకి సైడ్కి. ఇప్పుడు దీనికి తాలింపు కోసము 1 టీ స్పూను సోంపు, దీనికి తాలింపు కోసం 1 టీ స్పూను సోంపు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను ధనియాలు కొంచెం క్రష్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 100 గ్రాముల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవరు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి వేడయ్యి పొగలు రావాలి. పొగలు వచ్చేటప్పుడు ఇవి వేసుకోవాలి, తాలింపు దినుసులు. ఇట్లా చిక్కటి మనే వరకు వేయాలి. లైట్గా వేగిన తర్వాత ఆలుగడ్డ మ్యాష్ చేసింది వేసుకోవాలి. అట్లా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి అట్లాగే అల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేయాలి. అట్లాగే ధనియాల పొడి 1 టీ స్పూను, అట్లాగే ఆమ్చూరు 1 టీ స్పూన్ వేయాలి. అట్లాగే ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇది కలపాలి కలిసేటట్టు. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి, సగానికి కొంచెం ఎక్కువ వేసుకొని కలపాలి. కొంచెం అంటే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి, పెట్టి కొంచెం కలపాలి. ఇది కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత తీసేయాలి. తీసి ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి, ఓవల్ షేప్లో చేసుకోవాలి. చేసుకొని కొంచెం లావుగానే మాలి, సన్నగా చేయొద్దు, మధ్యలో కట్ చేసుకోవాలి. చేసుకొని కొంచెం తడి రాసి అది కోన్ షేప్లో మడవాలి. కోన్ షేప్లో మడిచి ఈ ఆలును స్టఫ్ చేయాలి. దాంట్లో చేసి మళ్ళీ చివర్లో నీళ్ళ తడి పెట్టి ఫోల్డ్ చేయాలి, క్లోజ్ చేసేయాలి.
చివర్లు ఉడకుండా మంచిగా తడిపెట్టి ఫోల్డ్ చేయాలి. మరీ ఎక్కువ పెట్టొద్దు, కొంచెం లైట్గా పెట్టి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్ప్రే చేయాలి దీనికి సమోసాలకి. ఇది ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇది 180 degrees మీద 20 minutes పెట్టాలి. ఇవి ఇట్లా లైట్ బ్రౌన్ అయిన తర్వాత తీసేసుకోవాలి గిన్నెలో. ఎర్రగాయని ఇవి కూడా తీసేసుకోవాలి. అట్లాగే ఇంక కొన్ని వేసుకోవాలి, మిగతా వేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెలలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి, ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మీద వేయించిన దాని మీద ఉప్పేసి కలుపుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది సమోసా. 2 ఎయిర్ ఫ్రైవి, 2 డీప్ ఫ్రైవి. దానికి సాస్ పెట్టుకొని తినొచ్చు. ఈ పచ్చిమిర్చి కూడా సైడ్గా పెట్టుకొని తింటే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.